తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై నేడు తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ అంశాలపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో చర్చించారు. ఇక ఈ రోజు ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించనున్నట్టు సమాచారం. ఇక మంత్రివర్గ విస్తరణలో భాగంగా 5 కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ వర్గాల్లో సీఎం ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. నేడే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై తుది నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మంత్రి పదవులపై సుదర్శన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్, రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఆశ పెట్టుకున్నారు. ఈసారి అవకాశం కల్పించాలని మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే సీఎంకు విన్నవించారు. పీసీసీ కార్యవర్గంలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 70% వరకు అవకాశం కల్పించినట్టుగా తెలుస్తోంది. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, పెద్ద సంఖ్యలో జనరల్ సెక్రటరీలను నియమించనున్నారు. రోహిత్ రెడ్డి, సంపత్ కుమార్, బలరాం నాయకులను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మైనార్టీల జాబితాలో ఫయూమ్ లేదా ఫిరోజ్ ఖాన్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇటు మరోవైపు ఇప్పటికే 2 నెలల క్రితం మంత్రివర్గ విస్తరణపై కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ఖర్గేతో రాష్ట్ర నేతలు పలు దఫాలుగా సమావేశమయ్యారు. ఇప్పుడు సీఎం భేటీ అవ్వడంతో మంత్రివర్గ విస్తరణ హాట్ టాపిక్ గా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, చెప్పండి, ఇటు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ రోజైనా ఈ కేబినెట్ విస్తరణ అనేది ఒక కొలికి వచ్చే ఛాన్స్ ఉందా? అలాగే కొత్త వారిని ఈ కేబినెట్ లోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? మొత్తానికి క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అనేది క్లైమాక్స్కి ఏరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 17 నెలలు అయినా కానీ 17 నెలల్లో పూర్తి మంత్రివర్గ విస్తరణ ఏర్పాటు కాలేదు. 18 అంటే ముఖ్యమంత్రితో కలుపుకొని 18 మంత్రి పదవులు ఉండాలి. కానీ ఇప్పటి వరకు 12 మంది మాత్రమే మంత్రివర్గంలో ఉన్నారు. ఇంకా 6 ఖాళీ ఉన్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఈ 6 ఎవరెవరిని ఫీల్ చేయాలనేది కూడా తర్జన భర్జన పడుతున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలోనే బిజీ గడిపారు. నిన్న కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. ఇటు పీసీసీ అధ్యక్షుడు, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా సమావేశమయ్యారు. సామాజిక సమీకరణాలు, సామాజిక కూర్పు, సామాజిక కోణాలతో పాటుగా ఒక లిస్ట్ను తయారు చేసినట్టు తెలుస్తుంది. ఆ యొక్క లిస్ట్ను కేసీ వేణుగోపాల్ ముందు పెట్టినట్టు తెలుస్తుంది. దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా 6 ఫిల్అప్ చేస్తారా, లేకపోతే 4 నుంచి 5 ఫిల్అప్ చేస్తారా, ఒకటి పెండింగ్ లా పెడతారా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ పైన అందరు ఆశలు పెట్టుకున్నారు. ఎవరు చూసినా కానీ మంత్రి పదవి తనకంటే తనకే వస్తుందని వాళ్ళ వర్గీయులు నమ్మకంతో ఉన్నారు. అదేవిధంగా మంత్రి పదవి ఆశావాహులు కూడా ఆశ పెట్టుకున్న వాళ్ళు కూడా తమకే మంత్రి పదవి వస్తుందని ఆశ పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి 6 ఖాళీలను భర్తీ చేస్తే ఒకవేళ మంత్రి పదవి రాని వాళ్ళు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశాలు ఉంటాయి. దానివల్ల పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రభుత్వానికి కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి 6 మంత్రి పదవి కాలంలో 4 నుంచి 5 వరకు భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకటి పెండింగ్ లో పెట్టే అవకాశాలు అయితే కనబడుతున్నాయని మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే 1 కానీ 2 కానీ పెండింగ్ లో పెడితే ఎవరైతే మంత్రివర్గంలో స్థానం దక్కని వాళ్ళు ఉంటారో వారికి నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో ఇంకో 2 పదవులు, 1 పదవి ఖాళీ ఉంది కదా, అది మీకే వస్తుందని చెప్పే ఆలోచన చేసే ఆలోచనగా కనబడుతున్నట్లు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే సామాజిక కూర్పు, సామాజిక కోణాల నేపథ్యంలో ఓసీకి 1, బీసీకి 1, ఎస్సీకి 1, ఎస్టీకి 1 ఇవ్వాలనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. మైనార్టీ పేరును కూడా ఒక ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా వివిధ పేర్లపైన కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే మంత్రి పదవి పైన చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలు తెలంగాణ వ్యాప్తంగా 10 ఉన్నాయి. 10లో దాదాపు 4 జిల్లాలకు మంత్రివర్గంలో ఇప్పుడు ప్రాధాన్యతలేనే లేదు. అందులో భాగంగా హైదరాబాద్లో ప్రాధాన్యత లేదు, అదేవిధంగా రంగారెడ్డిలో ప్రాధాన్యత లేదు, ఆదిలాబాద్లో ప్రాధాన్యత లేదు, నిజామాబాద్లో ప్రాధాన్యత లేదు. ఈ 4 జిల్లాల్లో ఇప్పటి వరకు కూడా మంత్రివర్గంలో ఎవరికి కూడా అవకాశం కల్పించలేదు. అయితే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఈ 4 జిల్లాల పైన కూడా దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తుంది. ఇందులో 4 జిల్లాల్లో ఎవరెవరికి ఇవ్వాలి అనేది కూడా ఒక చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈ 4 జిల్లాల్లో ఎవరికైనా ఇస్తే మిగతా జిల్లాలలో కూడా ఆశావాహులు
పోటీ పడుతున్నారు, వాళ్ళకి ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి, ఏం జరిగే అవకాశం ఉంది అనేది కూడా కులంకుశంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాలను ప్రియారిటీగా తీసుకోవాలని కొందరు చెప్తుండగా, కొందరేమో వ్యక్తులను ప్రియారిటీగా చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలకు ఎవరైతే దగ్గర ఉంటారో, ప్రజలతో మమేకం ఎవరైతే అవుతారో, ప్రజా జీవితంలో రెగ్యులర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తే ఇంకా ప్రభుత్వం బలోపేతం అవుతుంది, పార్టీ బలోపేతం అవుతుందనే కూడా వర్షన్ వినబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే మనం చూసుకున్నాము, ఎస్సీల నుంచి మాదిగలకు ఈ మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలనేది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి ఏకంగా జాతీయ నాయకత్వానికి లేఖ రాశారు. మరి ఎటు వెళ్దాము, ఎట్లా చేద్దామనే చర్చనైతే తర్జన భర్జన పడుతున్నట్లు కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే నల్గొండ జిల్లా నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు మంత్రి పదవుల్లో క్యాబినెట్ హోదాలో ఉన్నారు. అయితే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని భావిస్తున్నారు. అతని వర్గీయులు కూడా తమ నేతకు అవకాశం వస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉండే ఎన్నికల ముందు కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్ అధినాయకత్వము హామీ ఇవ్వడంతోనే కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్ అధినాయకత్వము మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఇస్తాం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పడం వల్లనే కాంగ్రెస్లోకి వచ్చారు అనేది కూడా వాళ్ళ వర్గీయులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా భువనగిరి పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నారు, భువనగిరి పార్లమెంటును కూడా గెలిపించారు అనేది కూడా వాళ్ళ వర్గీయులు చెప్తున్నారు. అదేవిధంగా వివేక్ వెంకటస్వామి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి కూడా అతను కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు, అతను కూడా కాంగ్రెస్లోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ చెప్పినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే అతను కూడా వచ్చారు, అతను కూడా మంత్రి పదవి కావాలనేది కూడా వాళ్ళ వర్గీయులు పట్టుపడుతున్నారు. ఆయన కూడా మంత్రి పదవి వస్తుంది అనేది కూడా ఆశిస్తున్నారు. అదే జిల్లాకు సంబంధించినటువంటి ప్రేమ్ సాగర్ రావు కూడా మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు. ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తునటువంటి పార్టీకి ఆర్థికంగా సహాయం చేశారు, భారీ బహిరంగ సభ పెట్టారు, రాహుల్ గాంధీని ఇన్వైట్ చేశారు. తాను మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నాను కాబట్టి తనకే మంత్రి పదవి కావాలని అక్కడ ప్రేమ్ సాగర్ రావు కోరుతున్నారు. ఇక ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి దాదాపు శ్రీహరి ముదిరాజు పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఇలా ఉమ్మడి జిల్లాలకు ఎవరికి వాళ్ళే తమకు మంత్రి పదవి కావాలని ఆశిస్తున్నారు. అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్టీ నాయకుడు బాలనాయక్ కూడా తనకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత కావాలి, తనకు కూడా మంత్రివర్గ విస్తరణలో చోటు కావాలని ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అదేవిధంగా రంగారెడ్డికి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి తనకు మంత్రివర్గంలో స్థానం కావాలి, తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే ఇంకెవరికైనా స్థానం కల్పించాలి, కానీ రంగారెడ్డి జిల్లా నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి, ఈ పక్షంలో రాజీనామా చేస్తానని అతను చెప్తా ఉన్నాడు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా నుంచే మరొక ఎమ్మెల్యే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా తనకు మంత్రివర్గంలో స్థానం కావాలి, తాను కూడా మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నాను అని ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఇక ఏకంగా నిజామాబాద్ జిల్లాకు పోతుంటే సీనియర్ కాంగ్రెస్ నేత మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నాడు, ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రి పదవి చేసినటువంటి సుదర్శన్ రెడ్డి కూడా తనకు కూడా మంత్రివర్గ విస్తరణలో తనకు కూడా ప్రాధాన్యత కావాలని కూడా ఆయన కోరుతా ఉన్నారు. ఇలా ఎవరికి వాళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు, నిజామాబాద్ జిల్లా నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎవరికి ప్రయత్నాలు వాళ్ళే చేస్తున్నారు, రంగారెడ్డి జిల్లా నుంచి చేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ జిల్లా నుంచి ఎవరికైనా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, అది కూడా మైనార్టీ సామాజిక వర్గం నుంచి ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అందులో భాగంగా షబ్బీర్ గారి పేరు కూడా తెర మీదకి వస్తుంది. అంతేకాకుండా మొన్న ఎమ్మెల్సీ అయినటువంటి ఆలిఖాన్ పేరు కూడా తెర మీదకి వస్తుంది. ఇలా ఎక్కడ చర్చలు అక్కడనే జరుగుతూ ఉన్నాయి. ఏ రకంగా ముందుకెళ్తే ఏ రకంగా మిగతా వాళ్ళు ఆశ పెట్టుకున్నటువంటి వాళ్లకు అడియాశలు అయితే వాళ్లకు ఎలా నచ్చ చెప్పాలి అనేది కూడా కోణంలో ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. ఒకరు పొన్నం ప్రభాకర్, మరో శ్రీధర్ బాబు మంత్రివర్గంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆది శ్రీనివాస్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. ఇలా ఇప్పుడు మంత్రివర్గంలో మంత్రి పదవులు ఆశించే వాళ్ళంతా కూడా బీసీ సామాజిక వర్గంకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు, మైనార్టీ వాళ్ళు ఉన్నారు. మరి ఉన్న పదవులే ఆరు పదవులకు దాదాపు చాలా మంది పోటీ పడుతున్నారు. ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలనే తర్జన భర్జన పడుతున్నారు. ఈ రోజు ఖచ్చితంగా రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.